పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో పిఎంసి ఒక ఇనాగ్రేషన్, దాని ఒక విశేషాల గురించి తెలుసుకున్నాం. మరి ఫర్దర్గా ఏం జరిగింది, మరి ఎలాంటి మార్పులు సంభవించాయి, దాని తర్వాత కంపెనీ ముందు ఎలా వెళ్ళింది అని ఈ ఒక అంశం పైన మనతో పాటు మాట్లాడాలనుకున్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయన అడిగి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం 2017 దాకా మన లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దాని తర్వాత మరి పిఎంసీలో ఎలాంటి మార్పులు సంభవించాయి, మరి పిఎంసీలో ఎలాంటి గ్రోత్ ఒక ఫ్యాక్టర్ అన్నది ఎలా వచ్చింది? 2018 ఎస్, ఈ ఆఫీస్ అంతా దాదాపు ఒక 3 నెలలు పట్టింది ఇద్దరినంతా చేయడానికి. అంటే మనకు కావాల్సినట్లు రెడీ చేసుకోవడానికి. ఓకే. సార్ ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసేవారు, ప్రతిరోజు నందా సార్కి, నాకు, నవకాంత్కి ఏం జరుగుతుంది. అంటే సార్ ఫోన్ చేసినప్పుడల్లా సార్కి ఏదో ఒకటి చెప్పాలి కదా. అవును, చెప్పాలంటే ఏం చేయాలి, పని చేయాలి. అవును, ఊరికనే మాట్లాడితే చంపుతాడు పట్టుకొని సారు. అవును. సో ఆయన ఒక్క ఫోన్ కాల్తో మొత్తం ఆ ఫాలోఅప్ ఎంత ఇదిగా ఉండేదంటే, ఎస్, మనం ఎవరి దగ్గర చూడం అట్లాంటి ఫాలోఅప్. అసలు ఆ స్థాయిలో ఉండి, అంత హై పొజిషన్లో ఉండి, ఎస్, మొత్తం మూమెంట్కే గురువు ఆయన, మొత్తం మూమెంట్కే హెడ్ పిఎస్ఎస్ఎంకి. బేసిక్గా మనం కాల్ చేసి ఆయనకు అన్ని అప్డేట్ చేస్తుండాలి. ఓకే. ఎస్, మేము ఎప్పుడు అంటే అప్డేట్ చేసేది నేనే ఫోన్ చేసి. నవకాంత్ వర్క్లో ప్రొడక్షన్ రిలేటెడ్గా ఆలోచిస్తూ తన పనిలో తాను ఉండేవాడు. అండ్ నందా పనులలో ఉండేవాడు. ఎందుకంటే సార్ షెడ్యూల్ చూడాలి ఒకటి, సార్తో ట్రావెల్ చేయాలి ఒకటి, 2 ఇక్కడ ఆఫీస్ పనులన్నీ చూసుకోవాలా. ఎస్. సో అందుకని అప్డేట్ చేసేటువంటి డ్యూటీ నేను పెట్టుకున్నా. అసలు నేను చేసే లోపల నాకే ఫోన్ వచ్చేది, ఏంటి ఆనంద్ సంగతులని. ఓకే. అంటే ఆ ఫాలో అప్ అన్నది సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను కూడా. ఒక వర్క్ పట్టుకుంటే ఆ వర్క్ అయిపోయే వరకు ఆ కమిట్మెంట్ అద్భుతం. సార్ యొక్క ఫాలోఅప్ అనేది అద్భుతం. అండ్ దాని ఇంపార్టెన్స్ ఆయనకు తెలుసు. అసలు పిఎంసి ద్వారా ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నాకు తెలియదు, నవకాంత్కి అంతకంటే తెలియదు, నందా సార్కు తెలియదు. అంటే ఇంత వ్యాస్ట్గా ఇంత తక్కువ కాలంలో అయిపోతుందన్న విషయం కనీసం గెస్ట్ కూడా చేయలేకపోయాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉన్నదే ₹1,00,00,000. ఏమొస్తుంది ₹1,00,00,000కి? మీడియా రంగంలో టీవీ ఛానల్కి ₹1,00,00,000తో ఏమొస్తుంది? మరి ఏం ఆలోచిస్తాం? అంటే ఫ్యూచర్ అనేటువంటిది కనీసం ఇమాజిన్ చేయడానికి కూడా ఏం లేదు అక్కడ. అవునవును. కానీ ఒక గోల్డెన్ ఫ్యూచర్ని పత్రి సార్ చూస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రతి చిన్న స్టెప్లోనే ఆయన కేర్ తీసుకునేవాడు, ప్రతిదీ అడిగి తెలుసుకునేవాడు. తర్వాత ఈ వర్క్ జరిగేటప్పుడు సార్ చెప్పినటువంటి ఒక విషయాన్ని మీతో చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ అబౌట్ పిఎంసి ఎన్నో వీడియోలు చేసాం. బట్ ఎస్పెషల్లీ ఈ బిఎంఎస్లో గురువు గురించి మాట్లాడుతున్నాం. మనం మిగతా ఏ విషయాలు ఇప్పుడు మాట్లాడే ఏ విషయాలు ఇంకే దాంట్లో ఉండవు. అవి ఇప్పుడు ఓన్లీ సార్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో. సార్ యొక్క తీసుకున్నటువంటి ఇంపార్టెన్స్ చెప్తున్నాం. ఒకటి ఫాలోఅప్. ఆ ఫాలోఅప్ నా జీవితంలో నేను ఎవరి దగ్గర చూడలా. అది అల్టిమేట్ ఫాలోఅప్ సార్ చేసేది. ఓకే. వర్క్ పట్టుకుంటే దాన్ని కంప్లీట్ అయ్యే వరకు దాన్ని వదలడు ఆయన, అంత కమిట్మెంట్తో ఉంటాడు. 2, నేను ఒకసారి అంటే ఈ స్టార్టింగ్లోనే చాలా రకాల ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యాయి. సార్ కంప్లైంట్స్ చెప్తే తిడతాడు, ఫస్ట్ చెప్పినోనే కొడతాడు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నేను జస్ట్ ఊరికే వెళ్ళి ఉన్నా. చెప్పా ఆనంద్ అన్నాడు. అంటే అంత బాగుంది సార్ అన్న. సరే అంత బాగుంది కానీ విషయం చెప్పన్నాడు. అంత బాగుంది కానీ విషయం చెప్పన్నాడు. పత్రిజీకి అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు కూడా చెప్పలేదు నేను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అన్న. రే దా కూర్చో, చెప్పు విషయం చెప్పన్నాడు. అప్పుడు నేను అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పా. స్టార్టింగ్లోనే చాలా రకాల ప్రాబ్లమ్స్ గోత్రు అయ్యాం. 1, 2 కాదు. ఓకే. టగ్గఫర్గా ఉంది. సో సార్ ఒక మాట చెప్పాడు, చూడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పారనుకో కంప్లైంట్స్, ఓకే, ఖచ్చితంగా వాళ్ళని తిడతాను, కొడతాను. అవి కంప్లైంట్స్ కాబట్టి. బట్
ఆనంద్ వచ్చి చెప్పాడు అనుకో, అది ఫీడ్బ్యాక్ అవుతుంది, కంప్లైంట్స్ అవ్వదని చెప్పాడు. వావ్, క్లారిటీ ఇచ్చారు. ఆహా. ఎస్. అర్థమైందా నీకు నేను చెప్పేది అని చెప్పి, ఇప్పటి నుంచి నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే కంపెనీలో ఏం జరుగుతుందో నాకు ఎలా అర్థమవుతుందిరా? నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది, కానీ నేను దానికోసం ఎనర్జీ పెట్టాలి. అవునవును, కరెక్ట్. అవసరమా? నువ్వు ఉన్నావు కదా, నేను ఎందుకు ఆ ఎనర్జీ పెట్టాలి, ఎనర్జీని ఎందుకు వృధా చేయాలని చెప్పాడు. ఎస్. లేదు సార్, నేను చెప్తాను, అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను సార్ అని చెప్పి చెప్పాను. దెన్ అప్పటి నుంచి అసలు ఇంకా సార్తో నాకు ఒక ఫియర్ ఉండేది. ఎంత చొరవ ఉన్నా చాలా క్లోజ్గా ఉంటాను సార్తో, కానీ లోపల ఎక్కడో మూల నాకు భయం ఉండేది సార్ పట్ల. తిడతారు, కొడతారు. అందులో నువ్వు సార్ తిడితే కొడితే పబ్లిక్గా తిడతాడు, పబ్లిక్గా కొడతాడు తప్ప పర్సనల్గా తిట్టాడు, కొట్టాడు. అవును, ఏం చేసినా పబ్లిక్గా పబ్లిక్గా చేస్తాడు. మనకేమో పబ్లిక్లో కొడితే అమ్మ ఉన్న పరువు పోతుంది. ఇట్లాంటి ఏదో ఫీలింగ్స్ ఏవో ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లేవని కాదు, వేరే విషయం, అప్పుడు ఉండేవి. అందుకని భయపడేవాడిని. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో, ఆనంద్ వచ్చి చెప్తే అది ఫీడ్బ్యాక్ అవుతుంది, కంప్లైంట్స్ అవ్వవు అని చెప్పాడో, అసలు సార్ పట్ల ఒక అమితమైన ప్రేమ వచ్చేసింది నాకు లోపల. ఇలాంటి వ్యక్తి భూమి మీద ఉంటాడా? వేరే వాళ్ళు చెప్తేనేమో అది కంప్లైంటా, నేను వచ్చి చెప్తేనేమో ఫీడ్బ్యాకా? అంటే నేను అన్నెసరీ విషయాలు ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు. ఓకే. ఎందుకంటే ఆయన టైం వాల్యుబుల్, ఆయనకి ఏం చెప్పాలో అదే చెప్పేవాడిని. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 99% నేను ట్యాకిల్ చేసేవాడిని, దాన్ని డీల్ చేసేవాడిని, పర్ఫెక్ట్గా డీల్ చేసేవాడిని, క్లోజ్ చేసేవాడిని. ఓకే. చెప్పను ఆయనతో, నా వల్ల కాదు అన్నప్పుడు నువ్వే శరణాగతి అని చెప్తాను నేను సార్కి. సార్ చేసేవారు. సార్ ఒకనొక సందర్భంలో ఒక చాలా క్లిష్టమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సారు. చాలా క్లిష్టమైన డెసిషన్ అది. అలాంటి సందర్భంలో నేను అనుకున్నా, నవకాంత్ను, నన్ను, నందా సార్ని, ముగ్గురిని సార్ వదిలేస్తున్నాడు అని అనుకున్నా. నేనే అనుకున్నా. ఓకే. కానీ ఆయన తీసుకున్న డెసిషన్తో అసలు ఆయన పట్ల 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు గ్రాటిట్యూడ్ పెరిగిపోయింది నాకు. అంటే ఇప్పుడు మనుషులు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్పే విధంగా చెప్తే అసత్యానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సత్యానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే చాలా ఉండాలి. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా టగ్గఫర్గా ఉన్నారు. ఏమైపోయింది, జస్ట్ స్టార్టింగ్లోనే పిఎంసిలో ఏమంటారంటే, పిల్లాడు పుట్టినప్పుడు కొన్ని బాలారిష్టాలు అంటారు, బాలారిష్టాలు. అట్లనే పిఎంసి పుట్టినప్పుడు కూడా దాన్ని బాలారిష్టాలు అనరు, ఇంకా ఏదన్నా దానికి పెద్ద పేరు పెట్టాలి దానికి. అన్ని రకాల అరిష్టాలు వచ్చేసినాయి. చాలా టగ్గఫర్గా ఉంది. సో ఆ సమయంలో సారు ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, ఆయన మా మీద ఉంచిన నమ్మకం, విశ్వాసం కానీ, ఆయన ఎంత మా మీద దృష్టి పెట్టాడో అది లోపల శరీరంలోని కణాలకు నరాలకు వెళ్ళిపోయింది. అది ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సారు ఈ విధంగా నిలబడినప్పుడు మన గురించి దీన్ని మాటలతో ఈ గ్రాటిట్యూడ్ చెప్పకూడదని నేను డిసైడ్ అయిపోయాను ఆ రోజే. మాటలతో గ్రాటిట్యూడ్ చెప్పకూడదు, యాక్షన్ ఓరియంటెడ్లో ఉండాలి ఈ గ్రాటిట్యూడ్ అని డిసైడ్ అయిపోయాం. సో ఇంకా వర్క్ చేయడం అంటే ఉంది, అన్ని సంవత్సరాల వర్క్ ఒక ఎత్తు, పిఎంసీలోకి వచ్చిన తర్వాత వర్క్ ఒక ఎత్తు. ఓకే. రసవంతంగా ఉందన్నమాట వర్క్. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేతి నిండా పవర్స్ ఉన్నాయి. ఓకే. దిశానిర్దేశం చేసే కృష్ణుడి ప్లేస్లో పత్రి సార్ ఉన్నాడు. అర్జునుల్లాగా పనిచేయడానికి ముగ్గురు ఉన్నాం ఇక్కడ, ఒకడు కాదు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇంకా పని స్టార్ట్ అయింది. సారు జస్ట్ చిన్న చిన్న ట్విస్ట్లతోనే పెద్ద మార్పులు చూపించేవారు. అర్థమయ్యేది కాదు మాకు. ఇప్పుడు ఫ్యూచర్ విజన్ అనేది మాకు లేదు యాక్చువల్గా. ఫ్యూచర్ విజన్ ఉన్నది పత్రి సార్కి. పత్రి సారు ఏదైనా చెప్తే భయం వేసేది లోపల. అంటే మా భయం ఏంటంటే ఉన్నదే ₹1,00,00,000, ఏదో ఒకటి చెప్పి ఆ ₹1,00,00,000 అయిపోతే నెక్స్ట్ ఛానల్ ఎట్లా నడపాలని భయపడేవాళ్ళం. మాకందరికంటే నందా సార్కి ఎక్కువ భయం ఉండేది పాపం.
మా ఇద్దరికి ఏముంది సార్ చూసుకుంటాడులే అని మేము లైట్గా తీసుకునేవాళ్ళం. Hmm. నందా సార్ అట్లా కాదు, Hmm. చాలా భయపడిపోయేవాడు. Okay. అరే ఏంది రాయనా అంటే ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయరా Hmm. అని చెప్పేసి భయపడేవాడు. Hmm. కానీ ఆ డబ్బును ఆ సమయానికి అలా క్రియేట్ చేసేవాడు పత్రి సార్. Hmm. ఓకే. యా. సో వెరసి ఇక్కడ బాలారిష్టాలన్నింటిని దాటుకొని ఆఫీస్ రెడీ అయిపోయింది. Hmm. ఇంకా దీన్ని ఓపెన్ చేయాలి, ఇనాగరేట్ చేయాలి. ఎస్. ఇక్కడ ఆఫీస్ ఇనాగరేషన్ అయిపోయింది. Hmm. ఆఫీస్ వరకు ఆఫీస్ ఇనాగరేషన్ కింద సెల్లార్లో పెట్టాం. ఆహా. ఇప్పుడు బెనారస్ కలెక్షన్ ఉంది కదా, అవును. అప్పుడు బెనారస్ కలెక్షన్ లేదు, ఆహా. ఓకే. అందుకని ఫంక్షన్ అక్కడ పెట్టేశాం. ఓకే. ఓకే. Hmm. ఇప్పుడేం చేసాము, ఇంకా దీన్ని లాంచ్ చేయాల. Hmm. ఆఫీస్ ఏమో తెలంగాణలో ఉంది. ఎస్. లాంచ్ దీన్ని చేస్తే భారీ ఎత్తున చేయాల, Hmm. డబ్బులు బాగా అవుతాయి. ఎస్. జస్ట్ ఇట్లా ఆలోచనలు ఉన్నాయి. Hmm. పత్రి సార్ ఏం చేశారు, సింపుల్గా సిద్ధనాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, అయ్యా ఒంగోలులో లాంచింగ్ పెడదాం Hmm. అంతే. అక్కడ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంది, ఓకే. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. Hmm. మన సిద్ధ సూర్యప్రకాష్ సారు, Mhm. జయశ్రీ మేడం వాళ్ళ మొత్తం అందరిది కలిపి అది కాలేజ్. ఓకే. సిద్ధ నాగేశ్వరరావు సారు చొరవ తీసుకొని Hmm. అండ్ సిద్ధ సూర్యప్రకాష్ సారు, జయశ్రీ మేడం వాళ్ళ యొక్క సారథ్యంలో Hmm. ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ అది. ఓకే. అప్పుడు మినిస్టర్ ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో సిద్ధ రాఘవరావు గారు, స్వయాన సిద్ధ నాగేశ్వరరావు సార్ వాళ్ళ అన్న. Hmm. ఓకే. Hmm. యా. ఆయన చేతుల మీదుగా మన పిఎంసి అన్నది స్టార్ట్ అయిపోయింది. వావ్, ఎక్సలెంట్. Hmm. పత్రి సారు ఆయన యొక్క ఆలోచన చూడు, చిన్న ట్విస్ట్ అంతే. Hmm. మనం రవీంద్ర భారతిలో పెడదాము, Hmm. లేకపోతే శిల్పకళ దీంట్లో పెడదాము, Hmm. లేకపోతే మనం హరిహర కళాభవన్లో మాట్లాడుకుందాం, ఇట్లా ఆలోచిస్తున్నాం మనం. Hmm. Hmm. అవును. ఆలోచిస్తూ ఉంటే నందా సారు, ఎంత కాదన్నే ఇది కనీసం 5-6 లక్షలు అయ్యేటట్లుందే, Hmm. అవును. ఇట్లాంటి టాపిక్ రాగానే Hmm. రెండు ఆలోచన లేకుండా సార్ సింపుల్గా ఒక కాల్తో అయిపోయేసినారు. రూపాయి ఖర్చు లేదు, మొత్తం అయిపోయింది. ఓ, వెరీ గుడ్. ఆ, Hmm. చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. Hmm. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎస్. అద్భుతంగా ఆంధ్రాలో అది, Hmm. తెలంగాణలో మనకు ఆఫీస్ ఉంది, ఆంధ్రాలో మనం లాంచ్ చేసుకున్నాం. ఎస్. ఈ లాంచింగ్కి రెయ్యింబవళ్ళు తేడా లేకుండా పనిచేశారు అందరూ. Hmm. మొత్తం ఎంటైర్ ఆ క్రెడిట్ అంతా ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్కే దక్కుతుంది. Hmm. ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్, మన మాస్టర్ అక్కడ సూర్య ఉన్నాడు, సూర్య ఎంతో బాగా వర్క్ చేశాడు. ఎస్. అండ్ అక్కడ ఉండేటువంటి సిద్ధ నాగేశ్వరరావు సారు ప్రతి విషయంలో అందరికీ కేర్ తీసుకొని అన్ని విషయాలలో. Hmm. సో సార్ని బాగా అన్ని రకాలుగా లాంఛనాలతో Hmm. తీసుకెళ్ళి మంచిగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయించి, ఆ రోజు ఆగస్టు 15 Hmm. వర్షం, ఎస్. అది వర్షంలాగా లేదు, ఎవరో పైనుంచి గ్రాటిట్యూడ్ చెప్తున్నట్లుంది, పూలు ఒక జల్లుతున్నట్టు. పూల వర్షం చేసినట్లు. యా, అదే అది గ్రేటెస్ట్ మెమొరీ అది Yes. లైఫ్లో. Hmm. ఇప్పుడు కూడా దాన్ని అట్లా గుర్తు చేసుకుంటుంటే లోపల ఒక అద్వితీయమైన ఆనందం వచ్చేస్తుంది లోపల. Hmm. యా, సచ్ ఎ బ్యూటిఫుల్ మెమొరీ. అండ్ అక్కడ సార్ ఇచ్చినటువంటి మెసేజ్ Hmm. అద్భుతం. ఓకే. అండ్ అక్కడ మన మాస్టర్లు అందరూ ఒక యూనిటీతో Hmm. అందరూ పిఎంసిని స్వాగతించడం అన్నది అద్భుతంగా ఉంది. అప్పటివరకు ఏంటంటే సో మెనీ కంప్లైంట్స్, Hmm. అసలు పిఎంసి అనేది ఉంటుందా ఊడుతుందా, Hmm. పెద్ద పెద్ద ఛానల్స్ ఎత్తిపోయినాయి, ఈ ఛానల్ ఎలా ఉంటుంది, Hmm. ఎన్నో రకాల నెగిటివ్ రూమర్స్ అన్నీ చక్కర్లు కొడుతున్నాయి. ఓకే. Hmm. ఒక్క ఆ ఫంక్షను మొత్తం అన్ని రూమర్స్ని తుడిచిపెట్టి పడేసింది. Hmm. సార్ యొక్క వర్షన్, ఆ సమయంలో సార్ ఇచ్చినటువంటి స్పీచ్ Hmm. మొత్తం అందరినీ దాదాపుగా Hmm. ఇంకా ఒక 90% ఆ రూమర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఇంకా పిఎంసి వర్క్ మీదకి వచ్చేసారు అందరూ. ఓకే. అప్పటికి కొంతమంది ఉన్నారు, ఇంకా అది వాళ్ళని ఎవరు మార్చలేరు, అది వేరే విషయం. Hmm. కానీ మేజర్గా ఉన్న నెగిటివ్ అంతా పోయింది. ఓకే. తర్వాత మేము కూడా ఇది జరుగుతున్నప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం హనుమంతరావు సార్ తోటి, సార్ పిఎంసి గురించి బయట ఎంతో నెగిటివిటీ ఉంది, Hmm. అసలు ఎట్లా చేయాలా ఏంటనేది ఏమీ అర్థం కావట్లేదు, Hmm. తిరుగుతూ ఉంటాం కదా, అవునవును. డిస్కస్ చేసేవాళ్ళం. ఎస్. హనుమంతరావు సార్ భలే మోటివేషన్ ఇచ్చారు అప్పుడు ఆ టైంలో. Hmm. చూడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, Hmm. మాట్లాడని, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మనం మాట్లాడకూడదు, Hmm. వర్క్తో సమాధానం చెప్దాం మనం, ఎస్. అంతే, సింగిల్ డైలాగ్ అంతే. Hmm. మేము జరుగుతున్నవన్నీ ఒక అర్ధగంట చెప్పింటాం ఆయనకు, Hmm. ఆయన 1 నిమిషంలో చెప్పాడు. Hmm. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడకూడదు, పనితో సమాధానం చెప్పాలా, Hmm. అదే దానికి సొల్యూషన్ అని చెప్పాడు. అంతే. అంతే, అయిపోయింది.
క్లియర్. దాన్నే ఎక్స్పీరియన్స్ అంటారేమో. ఎస్. దాన్ని అనుభవం అంటారు. అట్లనే పత్రి సార్తో కూడా ఇట్లా ఏమన్నా అంటే ఫీడ్బ్యాక్, సార్ ఇప్పుడు నేను చెప్తే కంప్లైంట్స్ కదా, ఫీడ్బ్యాక్ కదా, అవునవును. చెప్పేవాడిని, సార్ ఇంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ అని. మ్మ్. సార్ ఏం చెప్పారంటే ఓ రోజు, మ్మ్. ఇది మనం అనుకుంటున్నాం మనం పెట్టామని, ఎస్. ప్రకృతి పెట్టించుకుంది. మ్మ్. పిఎంసి అనేటువంటి ఛానల్ని మ్మ్. ప్రకృతి ఎన్నుకుంది. ఎస్. ఆ ప్రకృతికి తెలుసు దీన్ని ఎలా నడుపుకోవాలో, మ్మ్. అది నడుపుతుంది. మ్మ్. మనము అడ్డుపడకుండా దీనికి మనం సహకరిస్తే చాలు, ఈ ఛానల్ వెళ్ళిపోతుంది. వావ్, ఎక్సలెంట్. ఓకే. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్. మళ్ళీ ఇంకొకసారి, ఇది రిపీట్ అవసరం. ఇది ప్రకృతి పెట్టుకుంది. ఎస్. పిఎంసి అనే ఛానల్ ఈ సమయంలో ప్రకృతికి అవసరం ఎస్. కాబట్టి ప్రకృతి పెట్టుకుంది ఇది. మ్మ్. ఈ ప్రకృతికి దీన్ని ఎలా నడుపుకోవాలో దానికి తెలుసు, అది నడుపుకుంటుంది. మ్మ్. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దీనికి అడ్డుపడకుండా మనం జస్ట్ ఏ వర్క్ అయితే మనం చేయాలో మన బాధ్యతగా అది చేసుకుపోతే చాలు, మ్మ్. అది నడుస్తూ పోతుంది అని చెప్పారు సార్. వావ్, ఎక్సలెంట్. అండ్ ఎప్పుడు కూడా ఒక వర్క్ చేసేటప్పుడు మ్మ్. ఇతరులు మాట్లాడే మాటల్ని తీసుకోకూడదు మైండ్లోకి. ఓకే. ఒక ఏనుగు పోతూ ఉంటే కుక్కలు అరవడం అన్నది సహజం. మ్మ్. అందుకే దాన్ని కుక్క అన్నారు, పోయేదాన్ని ఏనుగు అన్నారు. మ్మ్. ఈ కుక్క అడుస్తుంది కదా అని ఏనుగు వెనక్కి తిరిగి చూసింది అనుకో, మ్మ్. అది ఏనుగు కాదు, అప్పుడు ఇది కుక్క కూడా కాకోకుండా అయిపోతుంది. మ్మ్. కాబట్టి ఏనుగు పని ఏంటి, వెళ్తూ ఉండడం. Yes. కుక్క పని ఏంటి, అరుస్తూ ఉండడం. మ్మ్. కాబట్టి ఆ కుక్కలు అరిచేటువంటి ఆ అరుపుల్ని ఈ ఏనుగు చెల్లించకూడదు. మ్మ్. చెల్లిస్తే అది ఏనుగు కాదు ఫస్ట్. ఎస్. అర్థమైంది నేను చెప్పిన కాన్సెప్ట్ అని అడిగారు సార్. మ్మ్. ఇంత చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎందుకుంటుంది సార్ మ్మ్. అని చెప్పేసి ఇంకా కంప్లైంట్స్ అప్పుడు చాలా రియాక్ట్ అయ్యేవాడిని నేను. మ్మ్. ఫస్ట్లో మ్మ్. పిచ్చెక్కిపోయేది. మ్మ్. ఏంట్రా శత్రువులు ఎవడో బయటోడు అయితే వాడిని ఏదో తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదో ఒకటి చేసి సావచ్చు. మ్మ్. శత్రువు ఎవడో కాదు వీడు, మన ఇంట్లో వాడే వీడు, మ్మ్. వీడిని ఏం చేయాలా నేను? మ్మ్. అవునా కదా? ఎస్. వీడిని ఏం చేయాలా? మ్మ్. తిట్టలేము, కొట్టలేము, వాడిని ఏమీ అనలేము. మ్మ్. ఏం చేస్తాం? ఎస్. సఫర్ అయ్యేవాడిని ఫస్ట్లో. అవును. అంటే మన వాళ్ళే కదా అని. మ్మ్. సో ఆ పెయిన్ ఎక్కువ ఉండేది. మ్మ్. తర్వాత అర్థమైపోయింది నాకు, ఎస్. ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ ఆత్మ ఆ పనే చేస్తుంది కానీ అంతకు మించి చేయదు, అంతకు తక్కువ చేయదు. ఎస్. వాళ్ళ స్థితి అంతే అనేది అర్థమైపోయింది. వదిలేసాం ఇంకా. అవును. ఇది 2018లో వదిలేసాం ఇట్లా పట్టించుకోకుండా ఉండడం. ఎస్. ఒకవేళ పట్టించుకుంటే మ్మ్. చచ్చిపోవాలి అంతే. దానికంటే ఎస్. అంటే పట్టించుకుంటేనేమో మనం నెగిటివిటీ పరాకాష్ఠలో వచ్చేస్తుంది లోపలికి. మ్మ్. అన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాం బాగా. ఎస్. 2018లో ఒక ఆ యొక్క సెలబ్రేషన్ మ్మ్. మెయిన్గా ఆ ఎంటైర్ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేసినటువంటి ఒంగోలులో ఎస్. ఆ ఒక్క ఫంక్షను మ్మ్. ఒక ఎనర్జీ, కొత్త ఎనర్జీని ఇచ్చేసింది. మ్మ్. అల్టిమేట్ ఎనర్జీ అది. ఎస్. ఒక్కసారిగా మూమెంట్ షిఫ్ట్ అయిపోయింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అన్నది మొదలు పెట్టారు కదా, మరి దానికి కావాల్సిన ఒక కంప్యూటర్స్ అవ్వచ్చు, లేకపోతే కెమెరాస్ అవ్వచ్చు, మరి ఎలా తీసుకొచ్చారు అంటే ఎలా మీరు ప్రొక్యూర్ చేసుకున్నారు ఇవంతా? అలాగే కొంచెం స్టాఫ్ కూడా అవసరం పడి ఉండొచ్చు. సో వీళ్ళందరూని ఎలా రిక్రూట్మెంట్ జరిగింది, ఆ టైంలో ఏం జరిగింది చెప్తారా? అంటే ఏది అవసరం ఉన్నా సార్ని అడిగేవాళ్ళం. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, మ్మ్. ఈ విధంగా ఉంది సార్ అని చెప్పేసి చెప్పేవాళ్ళం సార్కి. చెప్తే సారు దానికి తగ్గట్లు రిక్రూట్ చేసుకోమని చెప్పేవారు. మ్మ్. సార్ ఎలా చెప్తే అలా చేసుకుపోవడమే ఇంకా. మ్మ్. కానీ ఫస్ట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పటికి సుబ్బారావు సార్ ఇంకా డైరెక్టర్ కాదు, ఆహా. మన నెల్లూరు సుబ్బారావు సార్. ఓకే. ఆయన ఏం చేశారు, ఒకసారి ఇంత మునుపు నేను నెల్లూరులో అప్పుడు ధ్యాన విద్యార్థి ప్రమోషన్ చేసేవాడిని. ఓకే. ఒక 1 డే వర్క్షాప్ చేశా మ్మ్. నెల్లూరులో. ఆ. చేసినప్పుడు సుబ్బారావు సార్ నాకు కొంత డబ్బు ఇవ్వబోయారు. ఎస్. ఇస్తే నేను తీసుకోలేదు. మ్మ్. మళ్ళీ వాళ్ళ బ్రదర్ను ఎవరినో పిలుచుకొచ్చి అడిగిచ్చారు తీసుకోమని. ఎస్. తీసుకోలేదు. మ్మ్. నా దగ్గర ఆ టైంలో డబ్బు ఉంది, నా దగ్గరే ఉంది డబ్బు. మ్మ్. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను ఎందుకు డబ్బు తీసుకుంటాను? ఎస్. వద్దు సార్ అని చెప్పేసి మరీ అంత బలవంతం చేస్తుంటే నేను అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్తాలే అని చెప్పాను. మ్మ్. ఆయన ఇంకా నా మైండ్లో లేడు, మర్చిపోయినా నేను కూడా. అది అయిపోయి 1.5 సంవత్సరం అయింది యాక్చువల్గా. మ్మ్. సో మనకు కెమెరాలు కావాలి, డబ్బులు లేవు అప్పుడు, డబ్బులు లేవు మ్మ్. మన దగ్గర, కెమెరాలు కావాలి. మ్మ్. ఈ కెమెరాలు కావాలన్నప్పుడు ఉన్న డబ్బు ఏమో వెరీ చిన్న అమౌంట్ మన దగ్గర ఉండేది. ఎస్.
ఈ కెమెరాలు ఎవరు తీపిస్తారబ్బా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఉమ్, ఎవరైనా స్పాన్సర్లను పట్టుకుందాం స్వామి అని చెప్పేసి ఉమ్, ప్లాన్ చేసుకుంటున్నాం. నేను నందా సారు నవకాంత్. ఓకే. ఓ 2 రోజులు అయింది. అంటే ఎవరన్నా అడిగితే మనం 10,000 అడగగలం, 20,000 అడగగలం, కానీ ఈ కెమెరా ఏమో 2 లక్షల చిల్లర ఉంది ఇది. ఎస్. ఓకే, అన్నీ కలిపి 1,80,000 అప్పుడు పానాసోనిక్ అనుకుంటా. అది ఇంకా దాని మిగతావన్నీ కలిపి ఎంతో అవుతుంది అది. సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఆ టైంలో సుబ్బారావు సార్ గుర్తొచ్చారు నాకు. ఓకే. సో ఆయనకి ఫోన్ చేసే వెంటనే, ఉమ్, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి సార్ అని. ఉమ్, మీకు ఎంత అవుతుంది సార్ అన్నాడు. అది చెప్పారు, 2 లక్షలు అవుతుంది సార్, ఉమ్, ఒక్కొక్క కెమెరా ఇంచుమించుగా ఉమ్, మనం తీసుకోవాలి ఈ విధంగా. అంటే ఉమ్, ఆయన ఏం చేశాడు అంటే, ఆయన మాట్లాడే మాటల్ని చూస్తే ఆయన తీపిస్తాడని అనుకోవట్లేదు నేను. ఓకే. ఈయన మారిపోయాడు, ఉమ్, ఈ కెమెరా వస్తుందో రాదో, ఉన్న ఒక కెమెరా అన్న నేను అనుకుంటున్నా. ఉమ్, అంటే మీకు ఎన్ని కెమెరాలు కావాలి ఏంటి అయినా సీరియస్గా అడుగుతుంటే నాకు ఎగతాళి చేసినట్లు అనిపించింది ఫస్ట్. ఓకే. ఒక కెమెరా సరిపోతుందా ఉమ్, ఇట్లా అడుగుతున్నాడు అనమాట. ఉమ్, ఓకే. నేను సార్ అది నేను చెప్తా ఉన్నా. ఉమ్, తర్వాత సర్లేదు సార్ ఆలోచించి చెప్తా అన్నాడు. ఉమ్, డబ్బులు ఇస్తా ఉన్నప్పుడేమో నేను తీసుకోలే, ఉమ్, ఇప్పుడేమో డబ్బు సార్ తీపిచ్చాను సార్ అంటే ఆలోచించి చెప్తా అంటే ఎట్లా అని చెప్పేసి ఉమ్, సర్లే ఏమైతే అది అవుతుందని వదిలేశాను. ఓకే. తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఉమ్, ఫోన్ చేసి మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉందో అన్నీ తీసుకుందాం సార్ అన్నాడు. వావ్. నేను నిజంగానే చెప్తారా అన్న. ఆ, నిజమే సార్ అన్న. అంతే. అయితే ఒక పని చేద్దామని వెంటనే ఈ విషయాన్ని పత్రి సార్కి చెప్పా. ఉమ్, సార్ ఇలా మిరాకిల్ జరిగింది సార్ అని చెప్పేసి చెప్తే, ఉమ్, అయితే అతన్ని హైదరాబాద్కి రమ్మని రా అన్నాడు సార్. ఓకే. హైదరాబాద్కి వస్తే సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం ఉమ్, సుబ్బారావు సార్ని. ఉమ్, సార్ రిసీవ్ చేసుకొని ఆయనకి మంచిగా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, పత్రి సార్ ఆయనను అడిగారు, ఉమ్, అసలు నీ అనుభవం చెప్పని. ఉమ్, సార్ ఆయన గురించి ఆయన చెప్పారు. ఓకే. సో అదే సార్ మీకు ఒక మాట చెప్పి వెళ్దామని చెప్పేసి వచ్చాం సార్ ఈ విధంగా. అంటే వెరీ గుడ్ నాయన, చాలా మంచి పని చేస్తున్నాం ఉమ్, అని చెప్పి పత్రి సార్ పంపించేశారు. అక్కడ కోటికి వెళ్ళి ఉమ్, కోటిలో 2-3 ప్లేసెస్ తిరిగాము. ఉమ్, ఫైనల్గా మనం ఎక్విప్మెంట్ కొన్నాం ఎస్. ఆయన డబ్బులతో. ఉమ్, మనము ఇప్పుడు ఫస్ట్లో వాడినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉమ్, అది సుబ్బారావు సార్ సంబంధించిన ఎక్విప్మెంట్. అది ఎస్. ఆయనే స్పాన్సర్ చేశారు. ఓకే. సో అంటే ఉమ్, నాకు అనిపించింది, ఉమ్, చూడు దీన్ని స్టార్ట్ చేయకమునిపేమో కెమెరాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలంటే భయం వస్తుంది యాక్చువల్గా. అవును, కరెక్ట్. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా. ఉమ్, కానీ ఒకటి చేయాల్సింది మనం చేస్తూ ఉన్నప్పుడు ఫ్లోలో రావాల్సినవి వచ్చేస్తాయి. దాని తగ్గ మనుషులు ఉంటారు. ఉమ్, కాకపోతే మనం దానికి అలైన్ అయ్యి లేనప్పుడు వాళ్ళు గుర్తుకు కూడా రారు మనకు. ఉమ్, అలైన్ అయి ఉన్నప్పుడు వాళ్ళే వచ్చేస్తారు. ఎస్. అట్లా ఎంప్లాయీస్ కూడా అంతే. Hmm. ఎక్కడెక్కడో ఉన్నారు, అందరూ ఆయా సమయాలలో ఎవరెవరు రావాలో వాళ్ళందరూ వచ్చేసినారు ఎంప్లాయీస్. ఎస్. అట్లా ఎక్విప్మెంట్ వచ్చేసింది, ఎంప్లాయీస్ వచ్చారు. ఫస్ట్ చాలా తక్కువ ఎంప్లాయీస్. ఓకే. అంతా పట్టుమని 10 మంది కూడా ఉండరు. 10 మంది ఎంప్లాయీస్ ఫస్ట్ ఇయర్లో. సో అద్భుతంగా ఛానల్ స్టార్ట్ అయిపోయింది అండ్ వర్క్ ఫ్లోలోకి వచ్చేసాం. ఇంకా అంటే ఇంకా ఆ బాలారిష్టాలన్నీ దాటేసి మనం ఇంకా వర్క్లోకి వచ్చేసాం. సో 2018లో ఏమేమి జరిగింది, మరి ఎలా మరి కెమెరాస్ తీసుకోవడం కానీ లేకపోతే ఎక్విప్మెంట్ తీసుకోవడం కానీ ఎలా జరిగింది, మరి ఎలా ఆ మిరాకిల్స్ ద్వారా మరి ఛానల్ ముందుకు జరిగింది అని మనం ఇప్పుడు 2018 ఇయర్ దాకా వచ్చాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో దీని ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఈ ఎపిసోడ్లో మరి మీరు పిఎంసి గురించి ఆ 2018లో ఏం జరిగిందో అవన్నీ విషయాలు చెప్పినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.